ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. ప్రముఖ సంస్థ వంటి టాటా స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి ఆస్పైరింగ్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ 2024 ఇయర్ కింద మనకి ఇంజనీరింగ్ ట్రైనింగ్ రోల్ కోసం 1 ఇయర్ పాటు ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్లో 30,000 ఫర్ మంత్ స్టైఫండ్ ఇచ్చి ట్రైనింగ్ 1 ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత అసిస్టెంట్ మేనేజర్ అనే ఫుల్ టైం జాబ్ రోల్ వచ్చేది. ఆ జాబ్కి 7 lakhs ఫర్ యానం తోటి శాలరీ ప్రొవైడ్ చేసే విధంగా టాటా స్టీల్ వాళ్ళు మనకి ఆస్పైరింగ్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ 2024 కింద నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. గాయస్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి. 100 likes అనేది కూడా టార్గెట్ అయితే పెడుతున్నాను. సో వెంటనే 100 likes అనేది కూడా చేసేయండి. సో నోటిఫికేషన్ లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. టాటా స్టీల్ అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ ఆస్పైరింగ్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్, ఇది వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ అనమాట. సో మనకి ఆస్పైరింగ్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ 2024 కింద నిన్న 14th August 2024 నాడు రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి అప్లికేషన్స్ వచ్చేసి ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో పొజిషన్ ఆఫ్ ఇంజనీరింగ్ ట్రైనీ అనే రోల్ కోసం హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. ఎవరైతే మైనింగ్, మినరల్, ఎలక్ట్రికల్, మెకానికల్, జియాలజీ, తర్వాత జియోఫిజిక్స్, రిమోట్ సెన్సింగ్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్లో లేకపోతే రా మెటీరియల్ లొకేషన్స్లో ఉన్న ఈ యొక్క టాటా స్టీల్లో వర్క్స్ అయితే ఉన్నాయి. ఈ డొమైన్స్లో మీరు గ్రాడ్యుయేషన్ చేసినట్టయితే కనుక ఈ యొక్క ఆపర్చునిటీ అయితే యూజ్ చేసుకోండి గైస్. పొజిషన్ వచ్చేసి ట్రైనీ ఇంజనీరింగ్ అనమాట. ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసి ఇంజనీరింగ్ ట్రైనీ రోల్ కోసం వచ్చేసి హైరింగ్స్ అయితే చేసుకుంటున్నారు అనమాట. ఈ ఇంజనీరింగ్ ట్రైనీ రోల్ కోసం 1 ఇయర్ పాటు ట్రైనింగ్ అనేది కూడా ఉంటుంది. సో ఈ యొక్క బేసిక్ రెగ్యులర్ కింద మీకు ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. వన్స్ ఈ యొక్క ప్రోగ్రామ్ కంప్లీషన్ ట్రైనింగ్ అయిన తర్వాత వచ్చేసి మీకు అసిస్టెంట్ మేనేజర్ అనే రోల్ కోసం టాటా స్టీల్లో ఫుల్ టైం జాబ్ ఇవ్వడం అయితే జరుగుతుంది, అంటే 2nd ఇయర్ నుండి. అయితే ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే బీఈ కావచ్చు, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిసిప్లైన్ వచ్చేసి మనకి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమేషన్, పవర్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, మెటలర్జీ, మినరల్, మైనింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మెకాట్రానిక్స్లో చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎంటెక్, ఎంఎస్సిలో జియాలజికల్, జియోగ్రాఫిక్స్, రిమోట్ సెన్సింగ్, జియో ఇన్ఫర్మేటిక్స్లో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో హూ హ్యావ్ కంప్లీటెడ్ 3 years డిప్లొమా అండ్ డైరెక్ట్లీ జాయినెడ్ 2nd ఇయర్ ఇంజనీరింగ్ వాళ్ళు ఫైనల్ ఇయర్ బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ బ్యాచ్ ఆఫ్ 2024 ఆల్సో ఎలిజిబుల్ అనమాట. సో మనకి ఏఐసిటీ కావచ్చు, ఈజీసీ నుండి ఆ యొక్క రిలవెంటెడ్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మినిమం 5.6 CGPA లేకపోతే 65% మార్క్స్ ఉంటే ఈ యొక్క గ్రాడ్యుయేషన్ కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కావచ్చు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే హ్యాండిక్యాప్డ్ అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 6 CGPA ఉన్నా సరిపోతుంది. ఈ యొక్క ప్రోగ్రాంలో మీరు జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. సో క్యాండిడేట్ హు ఆర్ డిసిప్లైన్ ది స్టేట్ జార్ఖండ్ అండ్ ఒడిస్సా లొకేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అప్ టు 30 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు ఈ యొక్క జాబ్ రిక్రూట్మెంట్లో జాయిన్ అయితే అవ్వచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అప్ టు 32 years ఉన్న వాళ్ళు డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఈ యొక్క ఇంజనీరింగ్ ట్రైనింగ్ 1 year పాటు అయితే ఉంటుంది. ఈ యొక్క 1 year ట్రైనింగ్లో వచ్చేసి మనకి 30,000 ఫర్ మంత్ స్టైఫండ్ రూపంలో మీకు శాలరీ అయితే పే చేస్తారు. ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి 1 year పాటు అయితే ఉంటుంది. సో మనకి వన్స్ ఈ యొక్క ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు మెడిక్లైమ్ ఉంటుంది అప్ టు 2.5 lakhs వరకు, ప్లస్ మనకి 6,000 ఫర్ యానం కింద మనకి ఓపీడీ కవరేజ్ కూడా ఉంటుంది. పోస్ట్ సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిన తర్వాత ఈ 1 year ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు 7 lakhs ఫర్ యానం తోటి ఫుల్ టైం అదే కంపెనీలో జాబ్ ఇచ్చి అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్ అనేది కూడా ఫుల్ టైం అవ్వడం జరుగుతుంది ఈ యొక్క టాటా స్టీల్లోని. సో కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీరు ఆ పర్టికులర్ వెబ్సైట్లో చూడవచ్చు. వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడంటే 4వ తారీఖు 9వ నెల 2024 వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది కూడా ఇస్తాను. నోటిఫికేషన్ లింక్ PDF ఇస్తాను, డైరెక్ట్ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కూడా ఇస్తాను అనమాట. ఫస్ట్ అప్లై చేసిన వాళ్ళకు వచ్చేసి మనకి బిహేవియరల్ అసెస్మెంట్ అయితే ఉంటుంది. అది సెలెక్ట్ అయితే షార్ట్ లిస్టెడ్ అండ్ క్యాండిడేట్స్కి సో మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. ఎయిదర్ మనకి వర్చువల్ మీడియం ఇంటర్వ్యూ కూడా
ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.